సో హలో హాయ్, నేను మీ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ దేదీప్య. నేను మీకు చిన్న చిన్న టిప్స్ చెప్తాను స్పర్మ్ హెల్త్ కోసం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నా దగ్గరకు వచ్చిన చాలా మంది పేషెంట్స్ చాలా తక్కువ స్పర్మ్ కౌంట్ తో ఉన్నా కూడా ఈ టిప్స్ ఫాలో అవడం వల్ల వాళ్ళ స్పర్మ్ కౌంట్ గానీ, మొటిలిటీ గానీ, మార్ఫాలజీ గానీ ఇంప్రూవ్ అయ్యి న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ ని నేను గమనించాను. అందుకే ఈ టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా మంది ఏమంటారు, చాలా తక్కువ స్పర్మ్ కౌంట్ ఉండేటప్పుడు, అంటే 4 million 5 million అలా ఉండేటప్పుడు దే యూజువలీ ప్రిఫర్ టు డూ అన్ ఐవీఎఫ్. బట్ నేను చాలా మంది పేషెంట్స్ కి ఒక 3 months పాటు ఈ ఫ్యూ టిప్స్ చెప్పాను, ఫాలో అయ్యారు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. సో ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, మన లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. స్మోకింగ్ చేసినా, ఆల్కహాల్ తీసుకుంటున్నా వెంటనే అవి కట్ డౌన్ చేయాలి. ఇంకొకటి, ఆక్యుపేషన్, అంటే మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో హాట్ ఫర్నెసెస్ దగ్గర, ఎందుకంటే హీట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది, దాని క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది. సో హాట్ ఫర్నెసెస్ దగ్గర కొంచెం తక్కువ ఎక్స్పోజర్ ఉండాలి. థర్డ్ థింగ్ ఏంటంటే, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్. మొబైల్ ఫోన్స్ ఎక్కువ వాడినా, ఫోన్ ప్యాంట్ పాకెట్స్ లో పెట్టుకున్నా, లేకపోతే ల్యాప్టాప్స్ ఎక్కువ మన ల్యాప్ లో పెట్టుకున్నా, ఇవన్నీ కూడా మనకి హీట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ హీట్ వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మన ఫుడ్, పిజ్జాస్, బర్గర్స్, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్, ఈ ఫుడ్ వల్ల మనకి స్పర్మ్ క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. ఏది సజెస్ట్ చేస్తానంటే, నేను మోర్ ఆఫ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, లైకోపీన్స్, పాలిఫెనాల్స్, వైటమిన్స్ కూడా, వైటమిన్ బి కాంప్లెక్స్, వైటమిన్ సి, వైటమిన్ ఈ రిచ్ ఫుడ్స్, జింక్, సెలీనియం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. డ్రై ఫ్రూట్స్ లో నేను ఎక్కువ సజెస్ట్ చేసేది వాల్నట్స్ అండ్ ఇంకా కిస్మిస్ గానీ, బాదం గానీ, ఇవన్నీ కూడా మన స్పర్మ్ హెల్త్ ని పెంచుతాయి. థ్యాంక్ యూ.